హాయ్ ఫ్రెండ్స్, తాజా ఆంధ్రప్రదేశ్ క్రైమ్ అప్డేట్. చిత్తూరులో జరిగిన చిన్నారి గ్యాంగ్ రేప్ కేసు ఈ వారంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాజకీయంగా కూడా చర్చకు కారణమైంది. చిన్నారి బాధితురాలు దళిత కుటుంబానికి చెందినవాడు. ఇది సమాజంలో చాలా కోపాన్ని రేకెత్తించింది. ఈ కేసు బాధితులు సెప్టెంబర్ 29న చిత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీ పోలీస్ శాఖ ఫుల్ ఫోర్స్తో స్పందించింది. ఈ ఘటనలో పాల్పడిన 3 నిందితులను గుర్తించి గుడిపల్లి రోడ్డులో వారిని అరెస్ట్ చేశారు. అద్భుతమైనది ఏంటంటే నిందితులను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ప్రజల ముందే రోడ్డు మీద ప్రదర్శించడం జరిగింది. ఇది పోలీస్ నిష్పక్షపాత ధర్మాన్ని, సామాజికంగా ఖచ్చితమైన సందేశాన్ని ప్రజలకు చూపించడానికి చేయబడిన చర్య. పోలీసుల తక్షణ చర్యల వల్ల నిందితులు న్యాయ ప్రక్రియను ముందే కబ్జా చేశారు. అదేవిధంగా పోలీసులు స్పష్టం చేశారు, ఈ నేరానికి రాజకీయ నేపథ్యం లేదు మరియు బాధితురాలికి తక్షణ న్యాయం అందింది. మొత్తంగా ఈ ఘటన ఏపీ పోలీస్ శాఖ ప్రతిభను మరియు ఎన్డీఏ ప్రభుత్వ సమర్థతను మరింత ప్రతిఫలింపజేస్తుంది. ప్రజలకు పోలీసు సమర్థవంతంగా సత్వరమే వ్యవహరిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. ఇంతవరకు చిత్తూరు క్రైమ్ అప్డేట్. మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.